నమస్కారం అందరికీ. మరోసారి మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటి అంటే, చాణక్యుడు చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీ శత్రువు కూడా మీ మాట వినాల్సిందే. అసలు చాణక్యుడి గురించి చెప్పాలంటే మామూలుగా కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమందికి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా చాణక్యుడే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాణక్య నీతికి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆచార్య చాణక్యుడు పండితుడు మరియు గొప్ప రాజకీయ వ్యూహకర్త అన్న సంగతి అందరికీ తెలిసింది. చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించాడు. చాలామంది కూడా చాణక్యుడి నీతి శాస్త్రంలో పొందుపరిచిన విషయాలను అనుసరిస్తారు. నీతి శాస్త్రంలో ఒక మనిషి విజయవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకున్నట్లయితే వారు నీతి శాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలను అనుసరించాలి అని చాలామంది చెప్తుంటారు. సామాన్య యువకుడిని ఒక రాజుగా చేసిన చాణక్యుడి తంత్రం ఇప్పటి పాలకులకు కూడా అనుసరణీయమైన అని చెప్పవచ్చు. చాలామంది నమ్మకం నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు పొందుపరిచిన కొన్ని విధానాలను అనుసరించడం వలన సరైన వ్యూహంతో శత్రువును కూడా చావుదెబ్బ కొట్టవచ్చు అని చెప్పవచ్చు. మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. దశాబ్దాల క్రితం ఎంతో సందర్భోచితంగా ఉన్న ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ఇప్పటికీ కూడా అంతే సందర్భోచితంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. శత్రువుని జయించాలంటే ఏ విధానాన్ని అనుసరించాలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఈ నియమాలను పాటించడం వలన మీ శత్రువు మీ తెలివితేటలను ఒప్పుకొని అతను కూడా మీ మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మనిషి మీరు చెప్పిన మాటను వినాలన్నా, మీ మాటలతో అతను ఏకీభవించాలన్నా కూడా ముందుగా ఆ మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ శత్రువు యొక్క ఆలోచనలు, స్వభావం, భావోద్వేగాలు మరియు బలహీనతలు వంటివి మీరు ముందుగా తెలుసుకోవాలి. అటువంటి సమయంలో మీ శత్రువు కూడా మీకు ఆమోదయోగ్యమైనదిగా భావించే విషయాలు గురించి తెలుపుతారు. నేరుగా ఎవరికి కూడా ఆదేశాలను ఇవ్వకూడదు. నేరుగా మీరు ఏదైనా చెప్తే వారు నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఆ అంశం పైన నెమ్మదిగా సంభాషణ మొదలుపెట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవాలి. అలా చేస్తే అవతలి వ్యక్తి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగానే అర్థం చేసుకుని స్వయంగా ఆ పని చేసే ప్రయత్నం చేస్తాడు. ఏ పని చేయాలన్నా కూడా ముందుగా సరైన సమయం చూసుకోవాలి. చాణక్యుడు చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.